మన కష్టానికి 3 కారణాలున్నాయండి. మీరు పూర్తిగా ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మొట్టమొదటిగా మన పితృదేవతలను మర్చిపోవడం. మన ఇంట్లో పూర్వీకులు మరణించిన వారిని మర్చిపోతూ ఉంటాం. వారికి సరిగ్గా శ్రాద్ధ కర్మలు చేయకుండా ఉంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, పితృకర్మలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ జరగాలి. అది సంప్రదాయంగా ఉంది అని మనకు ఆన్సర్లు చెప్పుకోకూడదు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో సంవత్సరానికి ఒక్కసారైన పితృకర్మలు జరగాలి. అలాగే కులదేవతను, ఏ పూజలో అయినా కులదేవతను స్మరించడం చాలా మంది చెయ్యరు. ప్రతి పూజలోనూ ప్రతి శుభకార్యంలోనూ కులదేవతను మనము స్మరించుకోవాలి. మూడవది ఆధ్యాత్మిక గురువు. మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన గురువుని మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ వారిని కూడా స్మరించుకోవాలి. స్వస్తి.